ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकार बीजसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिकां श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुनसंयुक्तम् उद्धवञ्चं नमो नमः। ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानेश्वरः सहजानन्दयोगीश रामावधूतगुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमनयोगी सद्गुरुं निरञ्जन वेङ्कयार्य तिरुवेङ्गलं गुरुं भजे। श्रीधर स्वामी योगीन्द्रं शिवनामाख्यदीक्षितं कंबालूरि अप्पब्रह्मा सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां कीर्तान लक्ष्मणाय सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिकां श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकां श्री वेमुल रामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च जनपूर्णोपदेशिकां श्री पूर्णानंद पुल्लय्यार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानंद सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लय्यार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षिं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय श्री वेंकटाम्ब समेत श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरु प्रभु महाराज को जय। మేల్కొల్పి చెప్పన్నా దివాకరణ. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా. భ్రమేనాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్తు. భ్రాంతి చేతని నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం బటంతును విభ్రాంతులను చేయా ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకోవయ్యా. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ. ధర్మములాలు రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాతయో నన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకోవయ్యా. गुरूणावरण त्यागः अनावरणमुत्तमम् परिपूर्णं पूर्णमेव पूर्णाचल समुद्रवत्।
సరగుణను సద్గురుని గొల్చెటి ధీరవరుల వరణ రహితుల చేసి పరిపూర్ణ సాంద్రుల ఖండులు గజేయా ఈ శరీరాత్మలను దీయా దేవా మేలుకోవయ్యా. అభిజం వృక్ష సంపన్నం శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయననుచును స్పష్టముగా శోధించి సూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యచ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృతులును లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. జన్మభావే కర్మం నాస్తి కర్మభావే ఫలం నహి ఫలభావే భయం కుత్ర భయభావేన సంశయః. దేశికామే కరుణ చేతను ఈ శరీరద్వయము పోయిన నాశమౌ జన్మ కర్మ భీతుల్లేశమైనాను నిస్సంశయముగాను దేవా మేలుకోవయ్యా. ఈ ఇంద్రజాలమిదం సర్వం యదా మరుమరీచికాం అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావుల వలెనె దోచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకోవయ్యా. శుద్ధే సుషుప్తా వివశ తస్మిన్నాహం కదాచన తద్వస్తదాపి యస్యాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తి అందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మని జ్ఞప్తి లేక నిర్లిప్తుడావై సుప్తి చెందకను సౌజ్ఞప్తి విడచెయును దేవా మేలుకోవయ్యా. యథానాకం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః జగదస్తితి కో వేద నాస్తి కో న చ నిర్ణయః. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు నేనుగానా పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకోవయ్యా. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము సద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నువ్వెరను పొందెదరు దేవా మేలుకోవయ్యా. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధే చలన కారణం ఉపదేశార్థరేద్బుద్ధ్యా రమతే సర్వకర్మసు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానము బహుక్లేశం హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమున దేవా మేలుకోవయ్యా. ఉల్కాహస్తో యథా కచ్చిత్ ద్రవ్యమాలోక్యతాంత్యజేత్తు జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్తు. తిమిరమందున ఉన్న
వస్తువు అమల జ్యోతిసి వెదకి విడుచును. జ్యోతి నటువలెనున్న జ్ఞప్తి జ్ఞేయమెరుగుమని తజ్ఞప్తి విడుమని దేవా మేలుకోవయ్యా. జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయం. ద్వయోత్యజతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంచును. జ్ఞానము ద్వంద్వమనుచును విడుచు సుజ్ఞానం. తత్సుజ్ఞానరహితమి పూర్ణ స్థితి న్యాయం. దేవా మేలుకోవయ్యా. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం. పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతము బ్రహ్మ విద్యా దానికంతము వార్తికంబునాం. వార్తికాంతమగోచరామవ్యక్తమది అనుచు తద్దరిని పూర్ణ బోధనుచు దేవా మేలుకోవయ్యా. వాసిగాతో సూడిపురమున స్థాపితంబౌ పీఠమందున దోసులెగ్గియు రామరావిటు లేక మేల్కొల్పే. గురు బృందమును మేల్కొల్పే. దేవా మేలుకోవయ్యా. మేలుకోవో దేశికేంద్ర, మేలుకోవో పూర్ణ సాంద్ర, మేలుకో శివరామ దీక్షిత, మేలుకోవయ్యా. దేవా మేలుకోవయ్యా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ. జై గురుదేవ. ఈ భ్రాంతిరహిత శ్లోకాలని మంతా చిన్నయ్య గారు వివరణ రాశారు. ఇది తర్వాత వెలుపుకుర్తి వీర వెంకట రామచంద్ర స్వాముల వారు రాశారు. చిన్న బుక్ రాశారు ఆయన. వీళ్ళు దీన్ని దాన్ని జోడించుకొని తయారు చేశారు. అది ఇది మేలుకొల్పుల్లోకి చేర్చారు. ఇది ఇది కూడా చదివితేనా వివరంగా మంతా చిన్నది కానీ వీర వెంకట రామచంద్రరావు విలపకుర్తి మేము ముందు ఇది లేనప్పుడు మేము ప్రత్యేకంగా పెట్టుకునేటప్పుడు నేను నాకు శిష్యులతో గ్రూప్ ఏర్పాటు చేసి దాంట్లో చదివాము ఆల్రెడీ. చదివింటి ఒకసారి ఎప్పుడన్నా చదువుదాం. అది కూడా అయిపోతుంది 2-3 రోజుల్లో. ఇది అయిపోతుంది నైట్. ఇది అట్లే పెట్టుకోవచ్చు. అవునవును. అంతా చిన్న ఇది బాగుంది. ఇది విలపకుర్తి ఇది కూడా బాగుంది. విలపకుర్తి అయితే అందరి దగ్గర ఉంది. అవునవును. జై గురు. సంకల్పము సంసార సాగరం సకల వేదాంతాల యొక్క తాత్పర్యం. సాధనా చతుష్టయ సంపత్తి గల ఒక అధికారి, ఒకానొక అధికారి ఈ మనుషులు మొదలుకొని బ్రహ్మలోక పర్యంతమును సర్వకర్మ నిర్మితం అనిత్యమని ఎరిగి ఈ జరామరణ రూపమైన సంకల్ప సంసారం నుంచి భయపడ్డవాడై వేదాంత శాస్త్రజ్ఞుడై అనుభవనిష్ఠుడై ఉపశాంతికి సిద్ధి అయినటువంటి సద్గురువునికి శరణొచ్చి ద్వాదశ నమస్కారం చేసి అడుగుతున్నాడు. ఎవరు అంటే ముందే సాధనా చతుష్టయ సంపత్తి పరుడైనటువంటి వాడు ఆధ్యాత్మిక బోధలోకి వచ్చి నిత్యానిత్య వస్తు వివేకము, ఏమోత్రాత్త ఫలభోగ విరాగము, ముముక్షత్వము, తీవ్ర మోక్షాపేక్ష కలిగినటువంటి వాడై ఆ విధంగా ఎవరు సమాజ షట్క సంపత్తి ఇవన్నీ కూడా 4 లక్షణాలన్నీ ముందుగానే సాధకుడైనటువంటి వాడు గ్రహించి మళ్ళా ఈ మనుష్యులు మొదలుకొని బ్రహ్మలోక పర్యంతమును సర్వకర్మ నిర్మితమైనటువంటి అనిత్యమేరి ఈ బ్రహ్మలోకం దాకా ఈ మనుషులు అనేబడే బ్రహ్మాండం అనబడుతున్నటువంటి జగత్తు, దాంట్లో జీవిస్తున్నటువంటి జీవుల దగ్గర నుంచి మొదలుకొని
బ్రహ్మం అని చెప్పబడుతున్న దాని వరకు కూడా జరిగే సర్వకర్మ కూడా, ఈ కర్మలతో నిర్మితమైన జగత్తు కూడా అనిత్యమని ఎరిగి జరామరణ రూపమైన సంసారం. సంసారం ఎటువంటిదంటే ఇంట్లో సంసారం కాదు, మొత్తం జరామరణ రూపమైనటువంటి సంకల్పం చేత ఏదైతే జనించి అంతటినీ కల్పిస్తోందో ఆ సంసారం, జరామరణంగా రూపంగా ఉన్నటువంటి జనన మరణాలకు కారణమైనటువంటి సంకల్పం అనేటువంటి సంసారం నుంచి బయపడ్డవాడై ఇదంతా ఎందుకు, అనేక జన్మలు కలగడం, కర్మలు దీంట్లోనే తిరగడం ఎందుకని భయపడ్డవాడై వేదాంత శాస్త్రజ్ఞుడయ్యి ముందే సాధకుడు ఏ విధంగా అంటే వేదాంత శాస్త్రాల్లో చెప్పబడిన దాన్ని విచారణ చేసినటువంటి వాడై సాధకుడుగా తాను ఈ నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి వేదాంత శాస్త్ర అనుభవనిష్ఠుడై ఉపశాంతి సిద్ధి అయినటువంటి సద్గురునొక శరణు వచ్చి, ఎటువంటి సద్గురు అంటే వేదాంత శాస్త్రజ్ఞుడై అనుభవనిష్ఠుడై ఉన్నటువంటి ఉపశాంతి సిద్ధి అయినటువంటి సద్గురువునకు శరణు వచ్చి, అటువంటి సద్గురు ఎవరైతే దీనిలన్నింటినీ దాటి ఉన్నాడో, ఇదంతా అనుభవజ్ఞుడై మళ్ళా తన అందరికీ ఆశ్రయించిన వారికి మళ్ళీ ఉపశాంతి కలిగించే విధంగా ఎవరైతే ఉన్నారో అట్లాంటి సద్గురువునికి శరణు వచ్చి ద్వాదశ నమస్కారములు చేసి అడుగుతున్నాడంట, హే స్వామి పరమగురు, ఓ స్వామి పరమగురు. ఆ పరమగురువు అనే పదాలను, మామూలు గురువు అనే పదాలు, సద్గురువు అనే పదాలు, విశిష్ట గురువు అనే పదాలు, వీటన్నిటినీ వేదాంత పారిభాషిక పదకోశంలో చర్చించారు. మామూలుగా టైలరింగ్ నేర్పించేవాడిని, వడ్రంగి నేర్పించే కట్ నుంచి పనిని ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళంతా గురువులు అయినప్పటికీ విద్యను నేర్పేవాడు ముఖ్యమైన గురువు. ఏది అక్షర జ్ఞానంతో సహా ఆ విద్యను. తర్వాత వచ్చేసి ఈ అన్ని విద్యలకెల్లా జనన మరణ రహితపరిచే విద్యను నేర్పే గురువు వచ్చి పరమ గురువు అని చెప్పబడింది. పరమ గురువు అనే పదం అదే పరమ గురువు. ఇంకా అంతగా పరమును తెలిపేటువంటి గురువు. ఆవలకు ఇంకో గురువు లేరు. ఇంకా పరమ గురువు మొదట దక్షిణామూర్తి దగ్గర నుంచి నేటి పరంపర వరకు ఎవరైతే జనన మరణ రాహిత్య బోధన చెబుతున్నారో పరమును గురించి ఆ పరమ గురువు. ఏ స్వామి పరమగురు ఈ సంసారము నుండి ఆపన్న ప్రయాసల నుండి సులభంగా ఏ రీతిని సత్కరింతురో ఆ రీతిని సకల వేదాంతాల యొక్క తాత్పర్యం సంక్షేపంగా నాయందు కరుణా కటాక్షం చేత అనుగ్రహం చేయండి అని శిష్యుడు అడగంగాను గురువులు అనుగ్రహం చేస్తూ ఉన్నాడు. ఏమని అడిగా అంటే, ఏ విధంగా ఈ అన్ని ప్రయాసల నుండి ఈ జననము మరణము కలిగిస్తున్నటువంటి ఈ సంసారం ఏదైతే కలగజేస్తుందో జగత్ అనేది, దాని నుంచిను అట్లాగే ఈ అన్ని ప్రయాసాల నుంచి సులభంగా ఏ రీతిని సత్కరిస్తారో, ఏ రీతి నన్ను విడిపిస్తారో ఆ రీతిని సకల వేదాంతాల యొక్క తాత్పర్యము సంక్షేపంగా నా యందు కరుణా కటాక్షం చేత దీనిలో సకల వేదాంతాల యొక్క తాత్పర్యము నాకు తెలియజేయండి అని వేడుకుంటున్నాడు గురువును. నా యందు కరుణా కటాక్షముల చేత అనుగ్రహం చేయండి అని శిష్యుడు అడగంగాను గురువులు అనుగ్రహం చేస్తూ ఉన్నారు. ఆ గురువు చెప్తున్నాడు, శిష్య విను, ఈ సంసారము నీ సంకల్పం వలనే కలిగినది. ఈ సంసారం అనేది దేనివల్ల కలిగింది? నీ సంకల్పం వలనే కలిగింది. ఈ సంసారమే బంధమోక్షంలో అయినది. ఇదే బంధం అయింది. బంధాన్ని విడిపించుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల నువ్వు మోక్షం పొందాలనేటువంటి ఆసక్తి నీకు దాంట్లో నుంచి విడుదల కావడానికి బంధమోక్షంలో కూడా అయింది. ఈ సంకల్పమే మూల బీజము అనేటువంటి మూలమాయ. ఈ సంకల్పమే మూల బీజం అనేటువంటి మూలమాయ ఇదే. మూలమాయ అంటే మొత్తం సృష్టి పుట్టడానికి, నువ్వు పుట్టడానికి, నీకు ఏర్పడడానికి, నీ తల్లిదండ్రులు ఇట్లా భౌతికంగా ఏ విధంగా నువ్వు కారకుడుగా భావిస్తున్నావో సమిష్టిగా ఉన్నటువంటి మూలమాయ అనేది సకల సృష్టికి కారణమై ఉన్నది. అది సమిష్టి మూల బీజంగా ఉంది జగత్ అనేది ఏర్పడడానికి, జగత్ వ్యాపారం అంతా కలగడానికి తదుపరి.
ఇదే ఈ గుర్తెరిగే శరీరమే నానా మతాలు నానా అవతారాలు ఎత్తి తనకు తానే ఉండి తనకు తానే ఏమీ లేకుండా పోతుంది. ఈ గుర్తెరిగేదే ఈ సర్వమును సృష్టిస్తోంది. ఈ గుర్తెరిగేదే నానా మతాలుగా అయింది, నానా అవతారాలు ఎత్తింది, తనకు తానే ఉండి తనకు తానే ఏమీ లేకుండా పోతుంది. తనకు తానే కల్పించుకున్నది, తనకు తానే ఈ వ్యాప్తి చేసినది, ఇన్ని రకాలైనటువంటి ఇదంతా కూడాను తనకు తానే. ఏదైతే తానే లేకుండా పోతుందో, మూలం లేకుండా తానే వచ్చిందో అది కల్పించిందే ఇది. ఈ సంకల్పమే ఇచ్చ. ఈ సంకల్పం అనే ఏదైతే కలుగుతుందో బీజంగా ఉండి అదే ఇచ్చ, అదే కోరిక. ఇచ్ఛామాత్ర ప్రభో సృష్టి అని ఉన్నది కనుక ఈ జన్మకు ఈ ఇచ్చకు మూలం లేదు. ఇచ్ఛామాత్రం చేత ఏ ఇచ్చ అయితే కలిగిందో ఆ ఇచ్చ కలిగినటువంటి దాని వలనే ఈ సృష్టి అంతా అయింది. ఇచ్ఛామాత్ర ప్రభో సృష్టి అంటే ఇచ్ఛామాత్రం చేతనే ఇదంతా సృష్టి ఏర్పడింది. దానికి మూలం ఏమీ లేదు. దేనివల్ల కలిగింది ఆ ఇచ్చ? ఆ కలగడానికి కారణం ఏమిటి అనేది ఏమీ లేదు, మూలం లేదు. అందుకని మూలం లేదంటారు. దానికి కారణం లేదని చెప్పలేదు కాబట్టి ఈ సంకల్పమే కారణకార్య రూపమైంది. ఈ సంకల్పమే కారణంగాను మళ్ళా కార్యరూపం ధరించినటువంటి ప్రపంచంగాను అయింది. ఈ ప్రపంచం మూడింటి వలన అయింది. ఈ ప్రపంచం మూడు కారణాలు మూడింటి వలన అయింది. ఒకటవది మన్ను, కుమ్మరి చక్రం. ఈ మూడు కూడి ఏ రీతిగా కుండ తయారైందో అలాగే అక్కడ సంకల్పం కారణం అందువలన చేయబడినటువంటి వ్యవహారములు, కార్యములు ఈ రెంటి యొక్క సహాయము నుంచే సమస్త బ్రహ్మాండములు సృష్టి అయినవి. ఆడ చెప్పినటువంటి మట్టి, కుమ్మరి చక్రము, ఆ తయారు చేసే కుమ్మరి, ఈ మూడింటిని తీసుకుంటే ఆ మన్ను ఏమైనా చేయమంటుందా? చేయి, నన్ను ఇట్లా చేయి అట్లా చేయంటుందా? కొండ చేయమని అనగదు, ఇంకోటి చేయమని అది ఊరికే ఉంది కదా. ఇక్కడ పోనీ ఆ చక్రం చేయమంటుందా? దాని మీద వేసి తిప్పు నన్ను అంటుందా? ఆ రెండు ఏమీ కారణాలు కాదు. ఆ మూడో కారణం ఆ ఏదైతే సంకల్పించేవాడు సంకల్పించబట్టే వాని మెదడులో ఆలోచన రాబట్టే తయారైంది అనుకోండి. లేదంటే ఎందుకు తయారవుతుంది? సంకల్పించే వారి భావనలో రూపొందుకున్నవే కదా సమస్త వస్తు ప్రపంచము. లేదంటే వస్తోత్పత్తి ఇంటితో సహా ఇండ్లు అని చెప్పబడుతున్న ఇండ్లు కానీ కోటలు కానీ ఏ ఒక్కటి కూడా మానవుడుగా జీవించే రోజుల్లో ఏ గుహల్లో అయితే దూరుకున్నాడో, కొండలు రాళ్ల మధ్యలో దూరుకున్నాడో, వర్షం వచ్చినప్పుడు ఇతరత్ర జంతువులు దాడి చేసినప్పుడు పోయి దాంట్లో దూరుకున్నాడు, గుహల లాంటి దాంట్లో. అవి కూడా పోయి దూరుకుంటున్నాయి. ఈడొక్కడే కాదు, మానవుడు జంతువులలాగా ఉన్నాడు. అప్పట్లో జంతువులు కూడా ఏం చేస్తున్నాయి? వానలు వచ్చినప్పుడు ఆ గుహల లాంటి దానిలో పోయి దూరుకుంటున్నాయి ఈ అనేక జంతువులు. వాటిని చూసే తర్వాత మానవునికి ఉండేటువంటి చేష్టన జ్ఞానము, వివేక దృష్టి కొంచెం ఎక్కువ కాబట్టి మిగతా వాటికంటే. ఎందుకంటే కారణం ఏమిటి, ఎందుకు అని ప్రశ్నించుకోగల తత్వం ఒక్క మానవునికి మాత్రమే ఉంది కాబట్టి ఆ తత్వంతో ఏం చేశాడు? ఆ తత్వంతో నిర్మించడం అనేది నేర్చుకున్నాడు, ఆ తర్వాత కట్టుకున్నాడు. అవన్నీ వీటి నేటి ప్రగతి వరకు జరిగిన దాని అంతటికీ కారణం ఏమిటి అని అంటే ఇతరత్ర వాటికి ఇట్టి సంకల్పాలు కలగలే. ఒక మానవునికి మాత్రమే సంకల్పము అనేది కలుగుతుంది. ఇటువంటి సంకల్పం ఏదైనా తయారు చేయాలనే సంకల్పం దాంట్లో నుంచి రూపొందినవే ప్రతి ఒక్కటి. ఆనాటి ఊరికే ఉండడానికి చుట్టూ ఒక చెట్లు, ఆ ఆకుల మీద ఒకటి కప్పుకొని ఒక నివాసంలాగా ఏర్పాటు చేసుకొని కాడ మొదలుపెట్టి నేటి ఆధునిక ప్రపంచం వరకు ఈనాటి వరకు జరుగుతున్న సర్వము కూడా మనిషి మెదడులో పుడుతున్నటువంటి సంకల్పించడం ద్వారా ఒకదాన్ని చూసి ఇంకోటి మళ్ళీ దానికంటే ఇంకొంత అధిగమించి ఒకదాని తర్వాత ఒకటి దానికంటే మెరుగైంది కావాలి అనే భావనతో మనిషి తయారు చేసుకున్నవే. ఒకదాని నుంచి అధిగమించి ఇంకోటి తయారు చేసుకుంటూ పోతున్నాడు. ఈ అన్నిటికీ కారణమైన సంకల్పం ముట్టకుండా తయారవుతుందే. సంకల్పం అనేది వానిలో పుడుతోంది. వానిలో పుట్టి వారి ఆలోచనల్లో పుట్టి ఇట్లా చేసింటే బాగుండు అని చెప్పి తయారు చేస్తున్నాడు. ఆ తయారు చేసిన వస్తువునే
దీన్ని ఇంకా కొంచెం మారిస్తే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడాను అన్నిటికీ కారణమైనది ఒక్కటే. సంకల్పం కలగకుండా ఏ వస్తువు ఉత్పత్తి కానే కాదు. కాబట్టి ఈ కారణంగా చెప్పబడిన దాంట్లో మట్టి గాని, లేదా వస్తువులు దానికి ఉపయోగించినవి గాని కారణాలుగా ఉన్నాయా? కారణాలుగా కాదు. 3 రకాల కారణాలు ఉన్నప్పటికీ మొదటి కారణం సంకల్పించకపోతే తయారు కావు. సంకల్పించిన తరువాత ఉపయోగపడిన వస్తువులవి. చక్రము, మన్ను. ఆ రెండిటి సహాయం చేత తయారు చేశాడు. తయారు చేసిన వాడు, సంకల్పించిన వాడు వీడే. సంకల్పించిన వాని వల్లే తయారు చేసినది వచ్చింది. కాబట్టి ఈ రెంటి యొక్క సహాయం నుంచి సమస్త బ్రహ్మాండములన్నీ సృష్టి అయినాయి. ఈ రెంటి యొక్క సహాయం చేతనే ఆ రెండిటికి ఆ రెండు వస్తువుల యొక్క సహాయం చేత మానవుడు సంకల్పించి తయారు చేశాడు. అయితే ఆ రెండు వస్తువులు వీడు సంకల్పించకపోతే ఎన్ని రోజులైనా అవి అట్లే ఉంటాయి. అయితే నిర్వికారము, నిర్గుణము ఒక బట్టబయలు కారణం కాదు. నిర్వికారము, నిర్గుణంగా ఉండేటువంటి బట్టబయలు కారణం కాదు. ఏ వస్తువును ఉత్పత్తి చేయదు, ఏ సంకల్పానికి తావీయదు, ఏ కార్యవస్తువు లేదు, దాంట్లో కారణ వస్తువు లేదు, రెండు లేవు. ఈ సర్వము సముద్ర జలమయందు అనగా అలలుగా నూలే వస్త్రములుగాను తోచినట్టు ఈ మాయా ప్రపంచము కిమికీటక వృక్ష లతాదులు యావత్తు నీ సంకల్ప జ్ఞాన బీజమందే తోచున్నది. కానీ విచారిస్తే ఎండమావుల యందు జలవంతంగా తోచును. ఇదంతా ఎట్లా తోస్తోంది? ఇవన్నీ కూడా నీ సంకల్పం వలనే కలుగుతున్నాయి. కానీ ఈ సర్వము కూడా సముద్ర జలంగా ఉంటే ఆ జలంలోనే అలలుగా, చుక్కలుగా, బిందువులుగా, నురగగా, కెరటాలుగా, పెను తుఫాన్లుగా ఏర్పడుతున్నవన్నీ కూడా నీకు తోస్తున్న రూపమే. దాని అసలు రూపం నీరే. వేరువేరుగా కలుగుతున్నటువంటి అనుభవాలుగా కలుగుతున్నటువంటివన్నీ దాంట్లో కలుగుతున్నవి, మళ్ళీ అణిగిపోతున్నవి, జరుగుతున్నదాన్ని అంతటి నీ యొక్క దీంట్లోనే. నిజానికి చూస్తే అవి నీళ్ళే. నూలే వస్త్రములుగా తోచినట్టు నూలు ఏమవుతుంది? మామూలు దారం పడుగు పేక వేస్తే అల్లితే దారం వస్త్రంగా తయారైంది. అట్లా తోచినట్టు ఈ మాయా ప్రపంచము క్రిమికీటక వృక్షలతాదులు యావత్తు కూడా మాయా ప్రపంచంగా ఏర్పడినటువంటి ఉన్నట్లుగా తోస్తున్నటువంటి సర్వప్రపంచం కూడా క్రిమికీటకాదుల నుంచి, వృక్షలతాదుల నుంచి యావత్తు కూడా యావతి ప్రకృతి కనపడుతున్నదంతా కేవలం నీ సంకల్ప జ్ఞాన బీజమని తోస్తున్నదే. కానీ నీ సంకల్ప జ్ఞాన బీజంలో నీ జ్ఞానం ఉండి నువ్వు సంకల్పిస్తుంటే అది తోస్తున్నది. కానీ లేదంటే విచారిస్తే ఎండమావుల యందు నీళ్ళులాగా, ఎండమావులు దూరం నుంచి కనపడినప్పుడు భావించినా ఉన్నాయని అవి నీళ్ళు అనుకొని ఓసారి చూసిన తర్వాత ఎండమావులని తెలిసిపోయిన తర్వాత అందులోకి నీళ్ళున్నాయని భావించడానికి లేదు. ఇంకా తేడతెల్లమైన తర్వాత అట్లాగే కళలోంచి మేల్కొంటే ఏ విధంగా కళలోని వస్తువులన్నీ లేదో ఈ వస్తువులు, ఈ ప్రపంచంగా కనపడుతున్న సకల వస్తువులు కూడా నీ జ్ఞాన సంకల్పం చేత కనపడుతున్నటువంటివే. ఎండమావుల్లో నీళ్లు కనపడినట్టుగా కనపడుతున్నవే, నిజానికి లేవు. అవన్నీ నిరంతర పరిణామం చెందుతూ పోయి నశించేటివే. పుట్టడం, నశించడం అనే సకల జరుగుతున్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అశాశ్వతంగా కనపడుతున్నటువంటి నువ్వు శాశ్వతంగా విచారించకపోతే అవి శాశ్వతం అనుకుంటావు. నిజానికి ప్రకృతి కూడా సర్వము, ఈ కొండలు, పర్వతాల, భూమి, దీనికి బ్రహ్మాండంగా నక్షత్ర గోళకాలతో సహా సర్వం కూడా ఎప్పుడు లయం అయిపోతుందో అప్పుడు అన్నీ కూడా ఆ బ్లాక్ హోల్స్ అని చెప్పినారే, అన్నిటికీ ఆవల ఉన్నటువంటి ఏకాకృతి పొందినటువంటి ఆ దాంట్లోకి పోయి లీనమవుతాయని ఎక్కడైతే అన్నారో దాంట్లోకి విశ్వమంతా పోయేదే. పోయి మళ్ళా పునఃసృష్టిగా అనే సంకల్పం జరిగితే తప్ప మళ్ళా రాదు. అట్లా కానీ అడుగుతున్నాడు స్వామి, నాకు అది దృఢమైంది అని చెప్తే ఈ పరిపూర్ణ బోధ సాధనాంతర నిరపేక్షబోధ. ఈ పరిపూర్ణ బోధ ఏంటంటే సాధనం చేస్తేనే, సాధనానంతరమే నిరపేక్షమయ్యేది.
సాధన ఉన్నంతసేపు ఆ సాధన ద్వారా ఏవైతే నువ్వు అన్ని ఆపేక్షిస్తున్నావో, ఏవైతే ఉన్నాయని భావిస్తున్నావో, చూస్తున్నావో సర్వజగత్తు ఒక్కటొక్కటిగా నీ భ్రాంతులను విడదీయడానికే ఆ సాధకుడు సాధన. పరిపూర్ణబోధ ఏమవుతుంది? సాధనానంతర నిరపేక్ష బోధ. సాధనం అనంతరం సాధన చేసిన తర్వాత సాధకుడు లేడు కాబట్టి గురువు చేత ఎరుక రహితమైతే సాధన చేసేది లేదు. సాధనానంతరం నిరపేక్షమైపోయింది. ఆపేక్షించేవాడు లేడు, వానికి సంకల్పం లేదు, నిస్సంకల్పంగా అయిపోయినాడు గురువు చేత, గురువాక్యం చేత. అయిన తర్వాత సాధనాంతర నిరపేక్ష బోధ అయింది. ఇంకేం కావాలి? మౌనముద్రా స్థితిగా ఉండాలి. మళ్ళీ నిన్ను మెదిలిస్తే తప్ప మళ్ళీ నువ్వు బోధించడానికి తప్ప లేనెరుకలేకి రాకూడదు. లేనెరుక స్థితిలోనే నిర్ణయం అయిపోయి ఆ స్థితిలో ఉండాలి నిస్సంకల్పంగా. ఇక 94వ అంశం, సంకల్పరహితం ఎట్లు? గురు సూచన వివరణ. సంకల్పరహితం ఎట్లా కావాలి మరి? గురు సూచన ఏ విధంగా అనేది ప్రశ్నిస్తే శిష్యుడు అడుగుతున్నాడు. ఇది దృఢమైనది, ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా సూచన చేసి నన్ను ఎలాగైనా ఈ చిక్కు నుంచి తేల్చండి అని అడుగుతున్నాడు. సరే గురుదేవ, ఈ విధంగా ఇప్పుడు దృఢమైంది నాకు. ఈ బోధంతా సాధకుడి కాడ మొదలు పెడితే నిత్యానిత్య వస్తు వివేకం కాడ ఇప్పటిదాకా విచారించిన ఆ స్వరూపము, బ్రహ్మాండం యొక్క స్వరూపము ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత ఇంకా నాకేదైతే ఈ సంకల్పం కలుగుతుందో నా సంకల్పం వలనే ఈ సకలము ఉంది, నా సంకల్పం లేకపోతే ఏమీ లేదు అనే స్థితిని మీరు ఎరుకపరిచారు కదా. ఇప్పుడు ఇది పొరద్దు అయిపోవాలంటే ఎట్లా? సంకల్పాలే సర్వమునకు కారణము అని ఇంతకుముందు దాంట్లో వివరిస్తారు కదా. సంకల్పం కొట్టుకున్నట్టే ఎక్కడున్నా అక్కడే ఉన్నాయి. సంకల్పం వలనే సకల సృష్టికి కారణమైనటువంటి వస్తువుల్ని తానే తీసుకొని తానే సృష్టి చేసి తానే ఆడ తయారు చేసి దానికి కొండ అని పేరు పెట్టాడు. అవన్నీ మిగిలినవన్నీ అంతకు పూర్వం అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ వస్తువులో రూపం మార్పు చెందింది అంతే. వస్తువులో మళ్ళీ అవన్నీ అట్లే ఉన్నాయి, దానికి ఉపయోగపడిన వస్తువులు మట్టి గిట్టి అన్నీ రూపాంతరం చెందినప్పటికీ అందులోనే ఉన్నాయి. మరి ఇవన్నిటికీ సంకల్పమే కారణమయ్యేటట్టయితే సంకల్పరహితం ఎట్లు? సంకల్పరహితం ఎట్లా కలగాలి మరి? గురు సూచన ఏ విధంగా చేయాలి? ఆ సూచన ఏదో నాకు చేయండి స్వామి అని అడిగాడు. గురువు చెప్తున్నాడు, అట్లయితే విను. సకల దేశాల యందు సర్వకాలాల యందు సమస్తమైన వస్తువుల యందు మొదలు కొనలేక సంకల్పరహితమై ఆది మధ్యాంతరహితమై ఈ జగత్తు ఉన్నదో లేదో ఎరుగనిది ఉన్నది. దానికి ఉత్పత్తి స్థితి లేదు, ఉత్పత్తి లేదు, స్థితి లేదు, లయం లేదు. అటువంటి దాని యందు నీవు ఉన్నావు. అట్లయితే విను. సర్వకాలాల్లోనూ సమస్తమైనటువంటి వస్తువుల యందు మొదలు కొన లేకుండా సంకల్పరహితమై ఆది మధ్యాంతరహితమై ఈ జగత్తు ఉన్నదో లేదో ఎరగనిది ఉన్నది. ఈ జగత్తుని గురించి కానీ ఈ వస్తువులు అని చెప్పబడుతున్నవి కూడా ఇప్పుడు చెప్తున్నారు. సకల వస్తువుల యందు సర్వకాలాల యందు సమస్తమైనటువంటి వస్తువుల యందు మొదలు కొనలేక ఉన్నది అని. నిజానికి అది స్వతసిద్ధంగా ఉన్నప్పుడు ఈ వస్తువు ఏది లేదు. వస్తువు సంకల్పించిన వాడు తయారు చేసిన తర్వాతనే వస్తువు, జగత్తు, సర్వం కనబడుతోంది. అంతకంటే ముందున్న స్థితిని కాకుండా ఇప్పుడు నీకు చెప్తున్నటువంటి సాధకునికి చెప్తూ సాధకుడు జగత్తులో ఉన్నాడు కాబట్టి, సాధకుడు జగత్తులో చుట్టూ ఉన్న వస్తు ప్రపంచం మధ్యలోనే ఉన్నాడు కాబట్టి, కనబడేటువంటి ప్రపంచం మధ్యలోనే ఉన్నాడు కాబట్టి సాధకునికి చెబుతున్నాడు ఏమనంటే, ఈ మొదలు కొనలేక ఆది మధ్యాంతరహితమై సర్వకాలాలందు సర్వవస్తువులందు ఉండేది ఈ జగత్తు ఉందా లేదా అని కూడా అవి ఎరగాల్సిన పని కూడా దానికి లేదు. ఎరిగేది అది కాదు. అది సర్వవ్యాప్తమై ములుగుచ్చు సందులేక అంతటా నిండి ఉన్నది. అది ఏదైతే ఉన్నదో ఆ జగత్తు ఉన్నదో లేదో అని ఎరగకుండా ఉండేది ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణంగా ఉన్నది. అది సర్వత్రా ఉన్నది, ఎప్పటికీ ఉన్నది. ఇది ఉన్నది, లేకపోయినా ఉంది. దానికి ఉత్పత్తి లేదు, స్థితి లేదు. ఉత్పత్తి అయితేనే ఏదైనా సరే, ఉత్పత్తి అయిన ప్రతిదానికి, ప్రతి వస్తువుకు ఉత్పత్తి అయిన దానికి స్థితి ఉంటుంది.
ఆ స్థితి ఎప్పుడైతే అది వస్తువే పోయిందనుకో కనపడకుండా స్థితి లేదు, స్థితి నుంచి లయం చెందింది అని అర్థం, లేకుండా అయిపోయింది. కాబట్టి దీనికైతే ఏ పరిపూర్ణానికి ఉత్పత్తి లేదు, స్థితి లేదు, మళ్ళీ లయమయ్యేది కూడా లేదు దానికి. కాబట్టి అటువంటి దాని అందే నీవు ఉన్నావు. నీవు కనబడేదంతా కూడా అటువంటి దాని అందే ఉన్నావు. శిష్యుడు అడుగుతున్నాడు, సరే అటువంటి దాని అందే అటువంటి దాని అందే నేనున్నా, అయితే నా మూలం ఎలాగో చెప్పండి. దానికేమో మూలం లేదు, దానికేమో ఉత్పత్తి స్థితిలో ఏమీ లేవు, ప్రపంచం ఉన్నదా లేదా అనే భావన కూడా దానికి లేదు, దానికి భావనలే లేవు. కాబట్టి భావాభావరహిత స్థితి. కాబట్టి మరి దీనికి నాకైతే ఉండాలి కదా, నాకు మూలం ఎట్లా, నా మూలం ఎలాగో చెప్పరు నాకు అని అడిగాడు శిష్యుడు. చెబితే అట్లయితే విను, ఇప్పుడు నేను సూచన చేసింది నీకు మూలం కాదు కదా. ఇప్పుడు నేను సూచన చేసింది బయలు గురించి సూచన చేసిన. బయలు సర్వకాలంగా ఉన్నది, ప్రపంచం ఉన్నదో లేదో అనే సంబంధం దాంతో నిమిత్తం ఏమీ లేకుండా, ఎటువంటి నామరూపాత్మకమైనది కాకుండా, మొదలు కొన కూడా లేకుండా, సృష్టి స్థితిలో లేనటువంటి 3 లక్షణాలు లేకుండా ఉత్పత్తి కావడం, పరిణామం చెందడం, మళ్ళా నశించడం అనేటువంటి లక్షణాలు ఏవీ లేకుండా, సర్వకాలంలోనూ అంటే సృష్టి కూడా పుట్టకముందు, నువ్వు కూడా పుట్టకముందు కూడా సర్వకాలంలోనూ సర్వ జగత్తులోనూ సకల వస్తువుల యందు ఉంటే దాంట్లోనే నువ్వు కూడా ఉన్నావు, నీ వస్తు ప్రపంచం కూడా దాంట్లోనే ఉంది అని ఏంటి కదా. నేను కూడా దాని అందే ఉన్నాను అని ఏంటి కదా. నేను ఉన్నానా, అటువంటి దాని అందే నేను ఉంటే అయితే నా మూలం ఎలాగో చెప్పండి అని కదా అడిగిండేది. ఆ శిష్యుడు అడిగితే చెప్తున్నాడు, అట్లయితే విను, ఇప్పుడు నీకు సూచన చేసింది ఏంటి అంటే, ఆ ఏ దానికి మూలం లేకుండా, ఆది మధ్యాంతరం కాకుండా ఏదైతే ఉన్నదో దాన్ని చేసే సూచన. దాంట్లో నువ్వు ఉన్నావు, నీ సర్వము ఉన్నది, సర్వ వస్తువులు దాంట్లో ఉన్నాయని చెప్పాను కదా. అయితే నీకు మూలం కాదు. ఇప్పుడు సూచన చేసిందేమో బయలును గురించినటువంటి సూచన చేశాను నీకు. బయలు ఇలా ఉన్నది, సర్వవ్యాప్తమై ఉన్నది, సకల ప్రపంచం లేనప్పుడు ఉన్నప్పుడు, లేకుండా పోయే అయినప్పుడు కూడా అది అట్లాగే ఉంటుంది. ఆ బయలులోనే సర్వము ఉన్నది, నీవు కూడా ఉన్నావని చెప్పినావు కదా. ఇప్పుడు ఆ సూచన నీ మూలానికి సంబంధించింది కాదు అది. ఇక నీ వర్తమానం విను. నీ వర్తమానం అంటే నువ్వు ఇప్పుడున్న స్థితి అడుగుతున్నావు కదా, నీ వర్తమానం విను. కళలో భూమండలం చూసినాం, అనేక దుకాణాలు చూసినాం, అనేక మంది ఆడవాళ్ళను చూసినాం, మనము ప్రసంగాలు చేసినాం. మేలుకొంటే ఏమైంది? ఏమీ లేదు. వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చిరి, తిరిగి ఎక్కడికి పోయిరి, ఎవరు రప్పించిరి, ఎవరు పొమ్మన్రి, అలాగే నీ రాకడ, నీ ఉనికి, అందుకే ఈ జగత్తు దిక్కులేదు. కళ అన్నావు. నీ వర్తమానం ఏమిటి అంటే, వర్తమానం జరుగుతున్నది, జాగ్రత్తలో జరుగుతున్నది కాకుండా ముందు కళ ఉదాహరణగా తీసుకుంటే, కళ వచ్చింది, కళలోనే భూమండలం అంతా చూసావు, దుకాణాలు చూసినావు, అనేక మంది ఆడవాళ్ళని చూసినావు, మీరు అంతా ప్రసంగాలు చేసినారు, మనము అంతా ప్రసంగాలు చేసినాం. మేలుకొంటే ఏమైంది? మేలుకొంటే ఏమీ లేదు. వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో దానికి ఏ ఆధారము లేదు, మూలం లేదు దానికి. తిరిగి ఎక్కడికి పోయింది? కళ్ళలో వచ్చిందంతా మళ్ళా మేలుకుంటానే ఎక్కడికి పోయింది? దానికి ఆధారం లేదు. ఎవరు రప్పించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు పొమ్మన్రి? కళలో వచ్చిన వాళ్ళందరూ కళ మేల్కొంటాను ఎవరన్నా రమ్మని నేరా? అంతకుముందు కళలోకి వచ్చేకి రమ్మని వారు లేరు. కళ మేల్కొంటానే కళలో నుంచి ఎట్లా పోయిరో పొమ్మనిండే వాళ్ళు కూడా లేరు. అలాగే నీ రాకడా నీ ఉనికి కూడా ఆ కళలోది ఎలా వచ్చిందో అట్లా నీ రాకడా నీ ఉనికి ఉంది. నేను ఎవరైనా రమ్మని చెప్పారా? ఎవరైనా సంకల్పించి పిలిచారా?
లేదంటే పొమ్మన్నారా? ఇటు నుంచి ఎవరైనా పొమ్మంటున్నారా? పుట్టావు, వ్యవహారం పుట్టిన దాంతో తర్వాత పరిణామ వికారములన్నీ జరిగినాయి. మళ్ళా పరిణామ వికారములు అయిన తర్వాత నశింపు కూడా జరుగుతోంది. ఎవరు పిలవలేదు, ఎవరు పొమ్మనలేదు. వచ్చి వ్యవహారం అంతా చేసి పోతుంది. అట్లాగే నీ ఉనికి, అందుకే నీ ఉనికి అలాగే ఆ రాకడా లేకపోకడా లేనివని నీ ఏ విధంగా కలలోకి అన్నీ వచ్చి ఎవరు రమ్మనకనే వచ్చి ఏ విధంగా పోయినాయో అలాగే నీలోకి ఇవన్నీ వచ్చి పోతూ ఉన్నాయి. ఈ వర్తమానంలో జరిగే జాగ్రత్త అనే కళలో కూడా సమస్త చర్యలు నువ్వు చేస్తున్నవి, చూస్తున్నవి, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కళలో జరిగినట్టుగానే నీ వర్తమానంలో జరుగుతూ పోతూ ఉన్నాయి. అంతే. నువ్వు దాన్ని మేల్కొంటే ఆ కళను, భౌతికంగా కనినటువంటి కళను మేల్కొన్నావు. తనంతట తానే మేల్కొన్నాడు. ఈ జాగ్రత్తలో జరుగుతున్న కళను మేల్కోవాలి అంటే దీనికి గురు మెలకువ కావాలి. గురు సూచన అయి నువ్వు మేల్కొంటే ఈ మేల్కొన్న దాంట్లో నీ ఉనికి లేదు, ఈ జగత్తు లేదు, ఏమీ లేదు. ఆ కళలోటివన్నీ పిలవకనే ఎట్లొచ్చి పిలవకనే ఎట్ల పోయినాయో ఈ మెలకువలోటివి గురువాక్యం చేత పోతాయి. ఈ మెలకువలో ఈ జాగ్రత్తలో జరిగే వర్తమాన కళ ఇది. వర్తమాన కళ కూడా పోతుంది. అట్లాగే నువ్వు అనుకో. అట్లా భావిస్తే నీకు మూలం లేదు, జగత్తుకు మూలం లేదు. ఈ జగత్తుకు దిక్కే లేదు, దీనికి ఉనికి లేదు. తావత్కాలం ఉండేది మూలము లేనిది కనుక, ఈ మొత్తం అంతా మూలం లేనిదే ఉండేది కనుక ఒక విధం మర్యాద లేదు దానికి. దానికి ఈ విధమైనది ఇట్లా అనేది లేనిది. అది తాత్కాలికంగా యావత్కాలం ఉన్నట్టుగా తోచబడుతున్నప్పటికీ అది నిజానికి లేదు. జగత్తు లేదు, దాంట్లో ఉన్నటువంటి సర్వజీవులు వచ్చిపోతున్న స్థితిలోనే ఉన్నాయి. ఆ జగత్ అనే కళ కూడా వచ్చిపోతున్న స్థితిలోనే ఉన్నది. అందుకే గురువాక్యము మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. మూలం లేకుండా వచ్చి ఈ జగత్ అనే కలగంటున్నటువంటి శరీరం ఏది కలగంటోంది? శరీరంగా కలగనుకో, మామూలు భౌతిక శరీరం కలగనట్లే. నీలో ఉండి నీలో సంకల్పాలు కలిగిస్తున్నటువంటి సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటిది, సర్వమును కల్పించుకుంటున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది. ఆ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని వచ్చింది. కాబట్టి ఆ కళలో ఏ విధంగా మేల్కొంటే ఆ కళలో వచ్చినవి ఎవరు రమ్మనకు పొమ్మనకని ఎట్లొచ్చినాయో అట్లా నీకు, నేను వచ్చినానని భావించే నీకు, నేను ఉన్నానని భావించే నీకు, జగత్తు ఉన్నదని భావించే నీకు ఉనికే లేదు. నీకు ఉనికి లేకపోతే జగత్తే లేదు. ముందు నీ ఉనికి లేకుండా అయిపోతే జగత్తు లేదు. శిష్యుడు సరే సరే, నా సంగతి కూకుడు వేళ్లకు ఊడిపోయాయి. నా సంగతి ఏమో ఇంకా సరే, నేనే నాకు ఉనికి లేదన్నారు కదా, కూకుడు వేళ్ళకు పోయింది నా సంగతి. ఏ ప్రసంగం చేయుటకు మూలం లేదు. ఇంకా నన్ను నాకు మూలంగా ఉన్నటువంటిది లేనప్పుడు నాకు ఉనికి లేదు. నాకు వర్తమానంగా భావిస్తున్నటువంటి కళలోంచి పీకేశారు. ఇంకా ఏ ప్రసంగం చేస్తున్నాను? వర్తమానంలోనే మాట్లాడుతున్నా, వర్తమానంలోనే కదా. ఆ వర్తమానం అనే కళనే పీకేశారు. ఇంక వల్ల నేను ప్రసంగించే మూలమేముంది? గురు సాంప్రదాయం ఇలాగ ఉండవలే. ఈ గురు సాంప్రదాయం అంటే ఈ విధంగా ఉండాలి. అబద్ధాలు నాకు పట్టవు. ఈ అబద్ధాలు అనేటివి వద్దు నాకు. ఇంకా ఊరికే కల్పితమైనటువన్నీ వద్దు. అబద్ధ కల్పితాలన్నీ ఉన్నాయా? వద్దు నాకు. చాలు చాలు అని శిష్యుడు చెప్పాడు. ఇక మహావాక్య విచారణ, నిరసన. మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో 4 మహావాక్యాలు చెప్పవన్నీ. ఆ 4 మహావాక్యాలు అనేక సార్లు వచ్చినాయి. మీ అందరికీ కూడా గుర్తులో ఉంటాయి. ఆ మహావాక్యాలని, 4 వాక్యాలని లాస్ట్కి ఏమిటి దాని సారాంశము? నేనే ఏదైతే అని అంటున్నానో, ఏదైతే సర్వమునకు కారణమైనటువంటి సృష్టికి కారణమైన బ్రహ్మం అంటున్నానో, నేనే ఆ బ్రహ్మమును అనే దానికి తీసుకుపోయి పోతుంది. దాని యొక్క విచారణ అనేది, దాని నిరసన చేయడం ఎట్లా, ఆ నిరసన అనే దాని గురించి చెప్తున్నారు. ఈ కళలోనే ఒక అధికారి వస్తూనే, స్వామి నాకు మోక్షముందు ఆపేక్ష కలిగి ఉన్నది, నాకు అట్టి మోక్ష పదవిని పొందుటకు
తగిన విచారణ బోధించండి అని ఈ కళలోనే, ఈ వర్తమానం అనే ఇప్పుడు చెబుతున్నటువంటి కళలోనే ఒక అధికారి వచ్చి వస్తూనే ఏం చెప్పాడు, స్వామి నాకు మోక్షం అందు ఆపేక్ష కలిగింది, ఈ వద్దు ఇదంతా జగత్తుగా కనపడుతున్నటువంటి జనన మరణాలకు సంబంధించినటువంటి ఈ దీంట్లో నుంచి మోక్షం కావాలి నాకు అని. నాకు అట్టి మోక్ష పదవిని పొందుటకు తగిన విచారం బోధించండి అని. గురువు సరే అది అంతా అని. సత్య జ్ఞానానందమే తానని తెలియక విషయ సంసార మమతలో పడి పోకుండా సత్య జ్ఞానానందమే, సత్యము జ్ఞానాన్ని యొక్క ఆనందమే తానని తెలియక విషయ సంసార మమతలో పడిపోకుండా ఈ దేహమే నేననడి మమతలో పడక తన యొక్క సంకల్ప నివృత్తి చేసుకొనుటే మోక్షంబు అని చెప్పి ఉన్నది కనుక ఇందుకు మహావాక్యాల యొక్క అర్థం విచారం వలన పుట్టినటువంటి జీవ పరమాత్మల యొక్క ఐక్య జ్ఞానం ఏది కలదో అదే మోక్ష సాధనమని సకల వేదాంతాల యందు నిర్ణయింపబడింది. ఇదంతా ఎట్లా నిర్ణయింపబడింది అని అంటే, ఈ ఎవరైతే ఈ భావిస్తున్నటువంటి వాడున్నాడో వాడు విచారకుడు, విచారణ చేస్తున్న సాధకుడు అనుకోండి. తాను తెలియక తన యొక్క నిజస్వరూపం, తన యొక్క స్వస్వరూపం అనేది తెలియక ఈ విషయం అనేటువంటి విషయ సంసార మమతలో పడి సత్యమేది, జ్ఞానమేది, ఆ జ్ఞానానందం అనేది, ఆనందం అనేది ఏది అనేది తెలియకుండా దేహం అనేటువంటి మమతలో పడి అట్లా పడకుండా ఉండడానికి తన యొక్క సంకల్ప నివృత్తి చేసుకుంటకు, తన సంకల్పం యొక్క నివృత్తి చేసుకునే కోసమే మోక్షం అని చెప్పి ఉన్నది. కాబట్టి అట్టి మోక్షం కావాలని అందుకు మహావాక్యాల యొక్క అర్థం విచారణ చేసుకుంటే మహావాక్యాలలో నేను ముందు నేనెవరు, నామరూపాత్మకమైనటువంటి దేహాన్నే, దాంట్లో కలుగుతున్నటువంటి సంకల్పాలన్నీ ఏ ఎరుక చేత అయితే అన్నిటి తెలియబడుతున్నదో, ఏ ఎరుక చేత విచారణ జరగబడుతుందో, ఏ ఎరుక అనేది సకల సృష్టికి కారణంగా ఉన్నటువంటి సంకల్పంగా నీలోనే ఉన్నదో దాని గురించి విచారం చేసిన తర్వాత నీ స్వరూపం తెలియబడిన తర్వాత నేనది అని, అదే సంకల్పం, అదే ఏది నీవై నీ నిజ స్వరూపాన్ని భావిస్తున్నావో నామరూపాత్మకం కాకుండా ఉన్నటువంటి గుర్తెరిగేది, అదే మళ్ళీ సమిష్టి యొక్క పరమాత్మగా అదే ఉంది. దాని విచారణ అంతా చేస్తే ఆ విచారణ వల్ల పుట్టింది ఏంటి అంటే జీవ పరమాత్మల యొక్క ఐక్య జ్ఞానం. జీవుడుగా భావిస్తున్నటువంటి వారికి ఏది గుర్తెరుగుతోందో, దేన్ని గుర్తెరిగేటువంటి స్వరూపం ఉందో అదే తానని తాను ఏ విధంగా భావిస్తున్నాడో, గుర్తెరిగే శరీరాన్ని నేను ఈ భౌతికంగా కనపడుతున్నటువంటి దాంట్లో ఈ ఆవరణ శరీరంలో, భౌతిక శరీరంలో ఉండి సర్వమును గుర్తెరిగి సంకల్పాలు ఏదైతే చేస్తోందో అది నేను అన్న తర్వాత అదే ఎరుక సమిష్టిగా పరమాత్మ అనేటువంటి ఈ సకల సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం అనేటువంటి దాంట్లో కూడా అదే చైతన్యం చేతనే కలుగుతోంది. ఆ చైతన్యానికే ఈ సంకల్పం కలిగింది అనేటువంటి ఐక్య జ్ఞానం ఏదైతే కలదో ఆ ఐక్యమయ జ్ఞానం అప్పుడు వేరుగా లేవు. నువ్వు వేరుగాను, సృష్టి వేరుగాను, బ్రహ్మం వేరుగాను, పరమాత్మ వేరుగాను ఉన్నటువంటి స్థితి ఎప్పుడుంది? జీవుడుగా కించిజ్ఞత్వంతో నీవు చూస్తున్న నామరూపాత్మక ప్రపంచాన్ని నిజం అనుకొని నువ్వు దాంట్లో భావన చెందుతూ ఉన్నప్పుడు వరకు ఉంది, అవిద్య చేత ఉన్నంత వరకు. అవిద్యారహితం కావడానికి సాధకుడు కాబట్టి నువ్వు నిత్యానిత్య వస్తు వివేకం గమనించి గుర్తెరిగిన తర్వాత, నీ స్వరూపం తెలిసిన తర్వాత, బ్రహ్మాండ స్వరూపం తెలిసిన తర్వాత ఇంకా అప్పుడు జీవ పరమాత్మల యొక్క ఐక్య భావం అనేది, ఐక్య జ్ఞానం ఏది అనేది తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత సమిష్టిగా ఉన్నటువంటి ఎరుక, అఖండ ఎరుకగా ఉన్నది, నాలో కలుగుతున్నటువంటిది ఎరుక, రెండు ఒక్కటే, జీవ పరమాత్మలని వేరువేరుగా లేరు అనేది ఐక్య జ్ఞానం ఏ దాని చేత కలుగుతుందో అది కలిగితే అదే వేదాంత సాధనం అని, మోక్ష సాధనం అని సకల వేదాంతాల యందు నిర్ణయింపబడింది. అది తెలుసుకునే కోసం ఈ విచారణ అంతా చేశావు. ఈ 4 వాక్యముల యొక్క తాత్పర్యం చెప్పేమి వాక్యార్థ జ్ఞానాలకు కారణం పదార్థం కనుక వాక్యార్థ విచారమే ముందు
చేయదగినది. ముందు వాక్యార్థ జ్ఞానానికి కారణం పదార్థం కనుక ఈ వాక్యానికి ఒక అర్థము ఉండేటువంటి జ్ఞానం ఏదైతే కలుగుతుందో, ఏ జ్ఞానం చేత అయితే ఈ వాక్యం పుట్టింది, దాని అర్థము ఈ రెండు కూడా కారణ పదార్థం కాబట్టి వాక్యార్థ విచారం ముందు చేయాల్సింది ఏంది అంటే ఈ వాక్యార్థము దాని యొక్క విచారం చేయాలి ముందు. అది త్వం పదమనిన్ని, తత్పదమనిన్ని, అసిపదమనిన్ని చెప్పబడింది. అది 3 పదాలు చెప్పండి. దాంట్లో ఒక్క దాంట్లో తత్వమసి అనే దాంట్లో త్వం అని, తత్ అని, అసి అని పదమని చెప్పబడింది. కనుక త్వం పదమనగా జీవుడు. త్వం పదము, త్వం అంటే నేను, ఎవరైతే జీవుడుగా భావిస్తున్నాడో వాడు. త్వం పదమనగా జీవుడు. తత్పదమనగా ఈశ్వరుడు. ఆ తత్ అని దానికి అది అని పెట్టారు. తత్పదమనగా ఈశ్వరుడు, సర్వవ్యాప్తమైనటువంటి అఖండ ఎరుక అనుకోండి. తత్ అని అది ఎందుకు పెట్టారు? దీనికి నేనని పెడితే నేననే దాంట్లో స్త్రీ పురుష భేదం ఏమీ లేదు. స్త్రీ నేనని అనుకుంటుంది, పురుషుడు నేనని అనుకుంటాడు. జీవులెల్లా కూడా నేనని అనుకుంటాయి కదా, నేను అనే దాంట్లో లేదు. అట్లాగే మళ్ళా ఈశ్వరుడు అని అంటే పురుషుడు అవుతుంది, లేదా శక్తి, లేదా ఇతరత్ర ప్రకృతి, ఈ విధమైన పేర్లతో పిలిస్తే స్త్రీ పురుష లింగాలకు అతీతంగా తొమ్మని అది అని అన్నారు. తొమ్మని ఎందుకు అన్నారంటే అది అనే దానికి వివరణ అందులో ఇచ్చారు. ఆ వేదాంత సర్వవేదాంత శిరోభూషణంలో ఇచ్చారు, వ్యాఖ్యానంలో. అది తత్ అని అన్నాం. తత్ అంటే సర్వవ్యాప్తమై ఉన్నటువంటి ఏదైతే అఖండ ఎరుకగా ఉన్నదో ఆ తత్ అనేది అదే ఈశ్వరుడు అనేటువంటి పదార్థంగా, తత్పదంగా ఈశ్వరుడుగా ఉంది, త్వం పదంగా జీవుడుగా ఉంది. అసి పదార్థము ఐక్యం. అసి పదార్థం అంటే కలిగినది, కలిపినది, ఆ రెండు కలిస్తే కూడితే ఏమైందో అది. ఆ అసి పదార్థం ఐక్యం కనుక త్వం పదార్థభూతుడైనటువంటి జీవుని యొక్క స్వరూపము, ఆ త్వం పదార్థంగా ఉండేటువంటి నేననేటువంటి జీవుని యొక్క స్వరూపము, మాయకు అధిష్టాన చైతన్యం అనేటువంటి కల్పితమైన లింగ శరీరం. మాయకు అధిష్టానంగా ఉన్నటువంటి, మాయకు అధిష్టానంగా ఏ మాయ చేతనైతే సంకల్పం కలిగి సర్వమును సృష్టించడానికి కారణమైందో దానికి అధిష్టాన చైతన్యంగా ఉండేది అది అంటే సర్వమునకు అఖండంగా ఉన్నటువంటి అఖండ చైతన్యమే. ఆ అఖండ చైతన్యమే ఈశ్వరుడు. ఆ అఖండ చైతన్యమే అధిష్టాన చైతన్యం అనేటువంటి అనే తనే ముందు, ఆ చైతన్యము తనే ముందు కల్పితమైన లింగ శరీరం. ఈ బ్రహ్మాండం అనేటువంటి మాయకు అధిష్టాన చైతన్యం అనేటువంటి తనే నేను అది అయితిని, ఆ నేను అది అయితిని, నేనే అదైనాను, నేనే అదే. ఇది ఏదైతే నేనని భావిస్తున్నానో అది జీవుడుగా భావించబడుతున్నటువంటి ఇది అఖండ ఎరుకుగా మూలమాయగా భావిస్తున్నప్పటివి ఏదైతే మాయ అనేటువంటి ఉందో ఆ మాయ ఏ విధంగా ఉంది? తత్పదంగా ఉన్నటువంటి అధిష్టాన చైతన్యం అనేటువంటిది ఉంది. అది కల్పితమైన లింగ శరీరం. ఆ లింగ శరీరం ముందు ప్రతిఫలించినటువంటి చిదాభాసుని యొక్క ధర్మాలైనటువంటి కించిత్వజ్ఞము, కర్తృత్వము, భోక్తృత్వములు ఉండి త్వం పదార్థ స్వరూపమై తత్పదార్థమనగా మాయకు అధిష్టాన బ్రహ్మ చైతన్యము, మాయందు ప్రతిఫలించిన చిదాభాసుని యొక్క సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాది గుణాలు, తత్పదార్థమైన ఈశ్వరుని యొక్క స్వరూపాలు, అసి పదార్థం జీవుడే అనేటువంటి బ్రహ్మే జీవుడు అని లక్ష్యార్థం. బ్రహ్మే జీవుడు. నాకు చెప్పినటువంటి కించిజ్ఞత్వంగా భావించబడినటువంటి జీవుడు అనేటువంటి నేననేటువంటి స్వరూపంగా ఉన్నది అది గుర్తెరిగేదిగా ఉంది. మూలం లేకుండా వచ్చిన గుర్తెరిగేది అదే. అట్లాగే మూలమాయగా ఉన్నటువంటి సర్వమునకు అధిష్టానంగా భావించబడుతున్నటువంటిది ఏదైతే ఈశ్వరుడుగా ఉందో అది మొత్తం జగత్తుకంతటికీ మూలమాయగా ఉన్నటువంటి అధిష్టాన చైతన్యంగా అది ఉంది.
ఆ రెండు ఒక్కటేను, ఆ రెండు చైతన్యాలు ఒక్కటేనని తెలిసిన తర్వాత జరిగే ఐక్యమే ఆ అసి అనేటువంటిది. అదే అయినాను. తొమ్మనే నేను, తత్ అనేటువంటి అధిష్టాన చైతన్య బ్రహ్మంగా ఉన్నటువంటిది ఒక్కటే అనేటువంటి అదే నేనైనాననేటువంటిది ఆ రెండు యొక్క కించిజ్ఞత్వాన్ని వదిలిన తర్వాత సర్వజ్ఞత్వముగా ఉన్నటువంటి దాన్ని గుర్తెరిగిన తర్వాత ఆ సర్వజ్ఞత్వంగా ఉన్నది నేనే. సర్వేశ్వరత్వాది గుణాలు కూడా ఆ తత్పదార్థులైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపాలు అవి. అది అసి పదార్థం నేనైతే జీవుడే బ్రహ్మ అయ్యాడు. అప్పుడు దాకా జీవుడుగా ఉన్న కించిజ్ఞత్వంపై జీవుడే, దాన్ని గుర్తెరిగిన తర్వాత జీవుడయ్యాడు, బ్రహ్మ అయ్యాడు. ఆ బ్రహ్మే జీవుడు కూడా అయ్యాడు. రెండు ఒక్కటిగానే అయ్యారు తప్ప వేరువేరుగా లేదు అనేటువంటిది అర్థమైన తర్వాత పరిపూర్ణమైనటువంటి పరమాత్మ ఈ మహావాక్యమందు బ్రహ్మ అనేటి పదాలకు లక్ష్యార్థం కాబట్టి ఈ బ్రహ్మము అనేటువంటి పదానికి ఈ పరిపూర్ణమైనటువంటి పరమాత్మ అనేటువంటి నీలో ఉన్నటువంటి ఆత్మగా జీవుడుగా చూపించబడిందేమో జీవ చైతన్యంగా కించిజ్ఞత్వంగా ఉండి నీలో ఉన్నటువంటి సర్వమును గుర్తెరుగుతున్నది. ఆ గుర్తెరగడానికి ఈ జగత్ అనే బ్రహ్మాండం అంతటికీ కారణమైనటువంటి పరమాత్మ అనే పరమునకు ఆత్మగా చెప్పబడినటువంటి ఆయాత్మేమో బ్రహ్మం అనేది ఒక్కటేననేది ఆ పదానికి, ఆ పరమాత్మ అనే పదానికి ఈ మహావాక్యమందు బ్రహ్మ అనేటువంటి పదానికి లక్ష్యార్థం కాబట్టి ఈ వాక్యాల్లో చెప్పిన బ్రహ్మమే చైతన్య స్వరూపం. ఈ వాక్యాల్లో చెప్పినటువంటి బ్రహ్మమే చైతన్య స్వరూపం. అట్టి చైతన్య స్వరూపమందు నేనే నేను అనే ఐక్య జ్ఞానమే మోక్ష మార్గం అని శృతులన్నీ బోధిస్తూ ఘోషిస్తూ ఉన్నాయి. అట్లా చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మాండ స్వరూపంగా చైతన్యంగా ఉండేటువంటి బ్రహ్మములో నేను అనేటువంటి ఆ నేననేది నేనని భావించినటువంటి ఏదైతే భావిస్తుందో ఖండ ఎరుకలుగా ఉండి నేను నువ్వు అని భావిస్తోందో ఆ నేను నువ్వు అని భావిస్తున్నదే అఖండ ఎరుకగా ఉన్నటువంటి అఖండ స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నది అదేను. నేనే అదైనాను తెలుసుకున్న తర్వాత నేను కించిజ్ఞత్వంగా నామరూపాత్మకంగా ఉన్నటువంటి నేను ప్రత్యేకంగా ఉన్నదని లేనిది అని సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంలో భాగంగా నేనున్నానని తర్వాత నా ఉనికి ప్రత్యేకంగా లేదు. నా ఉనికి లేకుండా అయిపోయిన తర్వాత నా ఉనికి యొక్క మూల కారణమైనటువంటి గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో ఆ గుర్తెరిగే సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ కూడా అదేను అని గుర్తెరిగిన తర్వాత అదే నేను దానిగా రూపాంతరం నేననేటువంటి భావనలో కించిత్లోంచి సర్వవ్యాప్తమైనటువంటి ఆ ఐక్యమైనటువంటి దాంట్లో ఐక్యమైనటువంటి జ్ఞానమే నేనే అదైనాను అనేదే మోక్ష మార్గం అని శృతులన్నింటిలోనూ ఘోషిస్తూ ఉన్నది. నేనే ఆ బ్రహ్మమును అనేటువంటి స్థితికి జీవుని స్థితిలో నుంచి ఐక్యం చెందడం అనేది చెప్తా ఉన్నది. అయితే ఈ శృతులన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. అయితే స్వతసిద్ధమై ఉన్నది ఈ వికారాలు ఎన్నడూ కాలేదు. ఇప్పుడు జరిగేటువంటి నేను అది అయినానా లేదా, అంతకుముందు కించిజ్ఞత్వంతో ఉన్నానా, జీవునిగా ఉన్నానా, ఈ నానా రకాలైనటువంటి చీమకాటి నుంచి అనేకంగా చెప్పబడేటువంటి సమిష్టిగా చెప్పబడిన దాని వరకు ఉన్నటువంటి వాటికి అన్నిటికీ కలిగేటువంటి వికారాలన్నీ ఎవరికి కలిగినాయి? ఈ కలిగే వికారాలన్నీ జీవునిగా ఉన్నటువంటి వాడికే కలిగినాయి. దీనికి కారణమైనటువంటి దానికే కలిగినాయి. సమిష్టి చైతన్యానికి కూడా ఈ వికారాలు కలిగినాయి. సృష్టి కలగడానికి వ్యవహారం చేయడానికి జరుగుతున్న చర్యలన్నీ దాని కింద భావించమన్నాయి కాబట్టి ఈ అన్ని వికారాలు దానికి ఉన్నాయా? దేనికి? స్వతసిద్ధంగా ఉండి సృష్టి యొక్క పుట్టుకకు కానీ నశించడానికి కానీ కారణం కానటువంటి ఎప్పుడూ సర్వవ్యాప్తమై ములుగుచ్చు సందు లేకుండా ఉన్నటువంటి పరిపూర్ణానికి ఇవన్నీ వికారాలు ఏమీ లేవు. ఈ వికారాలు స్వతసిద్ధమైన దాంట్లో ఎప్పుడో ఈ వికారాలు లేవు, ఈ పరిణామం లేదు. అన్ని వికారాలు కూడా దేనికి కలిగినాయి? గుర్తెరిగే చైతన్యం వలనే కలిగినాయి. గుర్తెరిగే దాని వలనే గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం అనే దానికే ఈ సర్వ వికారాలు కలిగినాయి.
అది వ్యష్టిగా ఉండని సమిష్టిగా ఉండని దేనిగా ఉండని గుర్తెరిగే సంకల్పం ఏదైతే చేస్తుందో గుర్తెరిగి దానికే కలుగుతున్నాయి. జగత్ అనే వికారం కలిగి సృష్టి కలిగించింది. తాను సంకల్పించి తాను ఆ రూపం ధరించి బ్రహ్మాండంగా తయారై దాంట్లో నుంచి జీవులు తయారై అనేకం తయారై ఈ విచారణ అంతా చేసి మళ్ళీ ఇదంతా లేనిదేనని తెలుసుకొని మళ్ళీ ఇది లేని దాంట్లో ఉన్నది ఒక్కటే ఉన్నది స్వతసిద్ధమై ఇదంతా నేనే సంకల్పించి నేనే వచ్చి నేనే నానా వికారాలు పొంది మళ్ళీ నేను లేననేటువంటి గుర్తెరుగుతున్నటువంటి స్థితిలోకి పోయినటువంటి వికారాలన్నీ దేనివి అంటే గుర్తెరుగుతున్నటువంటి ఎరుకవే ఈ వికారాలన్నీ. అది ఎప్పుడైనా వికారం చెందిందే? పరిపూర్ణంగా ఉన్నది ఏ దానికి కారణం కానటువంటిది, ఆద్యంతములు లేనిది, పరిణామ వికారములు లేనిది, సృష్టి స్థితి లయలు సృష్టింపబడటము మళ్ళీ స్థితి పెరగడము పెరగడం తగ్గడం అనేటువంటి ఏవీ లేకుండా పరిణామాలు నశించడం అనేది కూడా లేకుండా సర్వవేళలా ఒక్కటిగా ఏ రకమైన వికారాలు లేనటువంటి దానికి ఏమైనా కలిగినాయా? ఏం కలగలే. ఈ ఎన్ని వికారాలన్నీ దేనికి కలిగినాయి? నేను జీవుడుననే కాటి నుంచి సమిష్టికర్తగా ఉన్నటువంటి సమిష్టి కారణమైనటువంటి వస్తువు దాకా అన్నిటికీ కలిగినాయి ఈ వికారాలు. ఆ వికారాల వలనే సృష్టి బ్రహ్మాండం అనేటువంటిదిగా కనపడుతున్నదంతా నీకు తోస్తూ ఉన్నది. ఈ వికారాలను దీనికే కలిగినాయి. ఈ వికారాలు లేనటువంటి ఈ వికారాలు చెందుతున్నటువంటిది గుర్తెరిగేది. అది కనుక రహితమైతే వికారాలు చెందడం ఆపేసి జరుగుతున్నది కూడా వర్తమానంలోది కలగా భావించి మామూలు కళ నీకే తెలిసిపోతుంది. ఆ కళ లేనిది, ఆ కళలో వచ్చినవి లేనివి, మేలుకుంటే లేవు. ఈ వర్తమానం అనే కళ గురువు యొక్క గురువాక్యం చేత తీసేస్తే ఈ కళ లేనిదే. ఈ వికారాలు పొందినవన్నీ వికారాలన్నీ ఈ జరుగుతున్న గుర్తెరిగే చైతన్యానికి కలిగి జరిగినటువంటి కళే ఇది. కాబట్టి ఈ విచారణంతా చేసిన తర్వాత ఈ వికారాలన్నీ దేనికి కలిగినాయి? దానికి కలగలే. ఈ ఎరుకే అన్ని శాస్త్రాలు చేసి తన మూలం తెలియకుండా వింతలు చూపుతూ ఉన్నది. నీవు కోరిన ప్రకారం సర్వము బోధించి తిని అని అన్నాడు. నీవు కోరిన ప్రకారమే సర్వం బోధించినప్ప అని చెప్పాడు. శిష్యుడుగా మళ్ళా దీని గురించి మహావాక్య విచారణ చేత నేను బ్రహ్మనని తెలిసిందని చెప్తున్నాడు. అక్కడి నుంచి శిష్యుని యొక్క అభిప్రాయం రేపు చూసుకుందాం. ఇక గురువు చెప్పినటువంటి అభిప్రాయం వరకు నిలబెడదాం. సమయం సరిపోయింది కాబట్టి మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరముగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరిచిన మరి శివరామార్యులకు మంగళమనారి. ఆర్యులకిప్పుడు మంగళమనారి. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారి. తత్పీఠమునకు మంగళమనారి. నిరతము జగములు మీరియు మరుపయు ఎరుకయుగా కమాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. అంగలింగములకు అతీతమగు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తుల కారతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత శ్రీ జ్ఞానాతీత అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వీరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురు.